తాజా వార్తలను అందిస్తున్న కడప తెలుగు న్యూస్ కు స్వాగతం. ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ నియమనిష్టలతో అల్లాహ్ ప్రార్థనలు చేస్తూ ఉపవాస దీక్షలను పాటిస్తారని జమ్మలమడుగు జామియా మసీదు పీఠాధిపతి సయ్యద్ సాదిక్ పాషా ఖాద్రీ తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని జామియా మసీదులో ఉపవాస దీక్షలను భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు ఆచరించారు. సాయంత్రం ఉపవాస విరమణ సందర్భంగా ఇఫ్తార్ విందు ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జామియా మసీదు పీఠాధిపతి సయ్యద్ సాదిక్ పాషా ఖాద్రీ మాట్లాడుతూ రంజాన్ నెలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉందన్నారు. ఈ పవిత్ర మాసంలో అల్లాహ్పై సంపూర్ణ విశ్వాసంతో ప్రతి ఒక్కరూ ఉపవాస దీక్షలు పాటిస్తారని తెలిపారు. అనంతరం గురువులు సయ్యద్ షా నయీం పాషా ఖాద్రీ మాట్లాడుతూ రంజాన్ పండుగ సారాంశం సమాజంలో సౌభ్రాతృత్వం పెంపొందేలా ఉంటుందని, ప్రతి ఒక్కరూ తోటివారికి సహాయ సహకారాలు అందిస్తూ ఇతర మతాల వారిని గౌరవిస్తూ సఖ్యతతో జీవించాలని సూచించారు. ఈ రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష పాటించేవారు 5 పూటల నమాజు చేస్తారని, వాటితో పాటు పవిత్ర ఖురాన్ పారాయణం చేయాలని, తమ సంపాదనతో కొంత భాగాన్ని జకాత్ రూపంలో పేదలకు అందించాలని తెలిపారు. భక్తి, నియమనిష్ట, సౌభ్రాతృత్వం ప్రతీకగా నిలిచే రంజాన్ మాసం శాంతి సమృద్ధిని తీసుకురావాలని ముస్లిం సోదరులు ప్రార్థిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా రంజాన్ నెల మొదలైతే ఒక్క పొద్దు ఉంటాము. ఒక్క పొద్దు అంటే ఉపవాసం. చీకట్లో నుంచి సూర్యుడు అస్తమించు వరకు ఏమి తినకుండా ఏమి తాగకుండా మేము త్యాగముతో దేవునికి వేడుకుంటాము. దేవుని యొక్క ఆచారము ప్రజలు 11 నెలలు తిని ఒక నెల నాకు త్యాగం ఇయ్యలేదా అనే అభిప్రాయంతో దేవుడు మనకు రోజా ఫరజ్ చేశాడు. ముందు సహరీ లేకుండా ఉపవాసం చేసేవారు, తర్వాత సహరీ చేసి ఒక్కపొద్దు ఉండడం మొదలు పెట్టారు. ఉపవాసం ఉండడానికి ముఖ్య ఉద్దేశం ఇస్లాం మనకు ఏం నేర్పిస్తుంది అంటే బిలో పావర్టీ, మనకంటే దారిద్ర్య రేఖంలో ఎవరైతే ఉంటారో, కటిక బీదరికంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఆకలి బాధను అర్థం చేసుకోవడం కోసం చిన్నతనం నుంచే ఇస్లాం ఏం నేర్పిస్తుంది అంటే చిన్నపిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇది ఫరజ్ వాళ్ళకు. ఎట్టి పరిస్థితుల్లో నమాజ్ ఏ విధంగా ఫరజు అదే విధంగా రోజా కూడా ఫరజ్ చేశారు. దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్న పిల్లల నుంచే పేదవారి యొక్క ఆకలి బాధను అర్థం చేసుకోవడం కోసం ఈ ఉపవాసాలు అనేది మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు తాలా అలైహి వసల్లం మనకు ఫరజ్ చేశారు. సైంటిఫికల్లీ మనకు ప్రూవ్ అయినది ఏమిటి అంటే ఎవరైతే మాహే రంజాన్ యొక్క పవిత్ర మాసంలో ఉపవాసాలు ఎవరైతే ఉంటారో వాళ్లకు క్యాన్సర్ లాంటి రోగాలు రావు. అటులనే కండరాల నొప్పులు, దాని తర్వాత మెదడుకు సంబంధించిన వ్యాధులు ఇవేవి రావు అని సైంటిఫికల్లీ మనకు ప్రూవ్ అయినాయి. దీనితో పాటు రంజాన్ మనల్ని ముఖ్యంగా ఏం నేర్పిస్తుందంటే జకాత్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే నా దగ్గర ఈరోజు ఎంత డబ్బు ఉన్నా సరే, నేను ఏ వాహనంలో ఎంతటి మంచి వాహనంలో వచ్చినా సరే, నేను మస్జిద్ కి రానంత వరకే ఒక్కసారి నేను లోపల వచ్చేస్తే నేను ఒక బిచ్చగాడు, ఇద్దరం సమానులే. దీన్నే అదే విధంగా జకాత్ మన మీద ఫరజ్ ఎందుకు ఉందంటే నేను ఒక మంచి స్థానంలో ఉంటే నాకంటే కింది స్థాయి వాడిని నేను గుర్తించాలి, ఆ కింది స్థాయి అతను మళ్ళీ కింది స్థాయి వ్యక్తిని గుర్తించాలి. ఇదే విధంగా లాస్ట్ కు ఎవరైతే కింది స్థాయిలో ఉంటారో వారికి మనం సహాయం చేయాలనేది ఈ జకాత్ యొక్క ముఖ్య ఉద్దేశం.